వెల్కమ్ టు సాక్ష్యం టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. సచివాలయంలోని 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదం. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో చెలరేగిన మంటలు. ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమన్న పవన్ కళ్యాణ్. ఫార్మసీ విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. ఆత్మహత్య కారకుడిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. నాగాంజలి సూసైడ్ నోట్ మేరకు ఇప్పటికే ఆసుపత్రి. ఏజీఎం దీపక్ అరెస్ట్. పాలనలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్న హరీష్ రావు. మూగజీవాలు కూడా రేవంత్ రెడ్డిని క్షమించవని వెల్లడి. హైడ్రాతో విధ్వంసం చేసి పేదల జీవితాలను నాశనం చేశారని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారని వ్యాఖ్య. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు. కిషన్ రెడ్డిపై రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం. మీ పార్లమెంట్ నియోజకవర్గానికి పోస్టులు ఇస్తారా అని ప్రశ్న. హైదరాబాద్ లో ఇంకా అభ్యర్థులే లేరా అని నిలదీత. గులాంబరీ చేసే వారికి పోస్టులు టికెట్ ఇవ్వడం ఏంటని నిలదీత. తల్లిపై కేసు వేసిన కొడుకుగా మేనల్లుడు మేనకోడుల ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ నిలిచిపోతారన్న షర్మిల. సరస్వతి ఫ్లవర్ షేర్ల ఎంఓయూపై జగన్ సంతకాలు చేశారన్న షర్మిల. సరస్వతి పవర్ షేర్లను విజయమ్మకు గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారని వెల్లడి. తనకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వలేదన్న షర్మిల. 10 నెలల్లోనే ఇళ్ల పట్టాల హామీ నిలబెట్టుకున్నానన్న నారా లోకేష్. నన్ను గెలిపించిన మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుంటానన్న మంత్రి. నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్ లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 2వ బ్లాక్ లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను ముఖ్యమంత్రికి సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జీఏడీ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వివరించారు. ఈ సందర్భంగా ప్రమాదం ద్వారా జరిగిన ఆస్తి నష్టంపై అధికారుల వద్ద సీఎం ఆరా తీసినట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరంలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి బలవన్మరణం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆమె ఆత్మహత్యకు కారణం వ్యక్తిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. విద్యార్థిని సూసైడ్ నోట్ ప్రకారం ఇప్పటికే ఆసుపత్రి ఏజీఎం దీపక్ ను పోలీసులు అరెస్ట్ చేశారని పవన్ చెప్పారు. రాష్ట్రంలోని విద్యార్థినులు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థిని నాగాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. పాలనలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, హైడ్రా యంత్రాలతో పేదల ఇళ్లు కూల్చి వారి జీవితాలను నాశనం చేసిన విధానాన్ని హరీష్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. వానాకాలం రైతు బంధు నిధులను ఎగ్గొట్టి రైతులకు తగిన న్యాయం చేయకపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ విధంగా రైతులను, పేదల జీవితాలను తుంచేసిన పాలనను మూగజీవాలు కూడా క్షమించవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై స్పందించకుండా మాటలు, మోసాలతో నడుస్తున్న పాలన ఎక్కువ రోజులు నిలవదని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీజేపీ నేత గోషామహల్ శాసనసభ్యుడు రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ పార్లమెంట్ నియోజకవర్గానికి పదవులు ఇస్తారా అని కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ఇంకా బీజేపీ అభ్యర్థులే లేరా అని నిలదీశారు. అధిష్టానానికి సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎందుకో కనిపించడం లేదని ప్రశ్నించారు. మీకు గులాంబరీ చేసేవారికే పదవులు, టికెట్లు ఇవ్వడమేంటని నిలదీశారు. మిగతా నేతలను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. కాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును అధిష్టానం ప్రకటించింది. మే 1వ తేదీతో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. తన సోదరుడు వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సరస్వతి పవర్ షేర్ల ఎంఓయూపై జగన్ స్వయంగా సంతకాలు చేశారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా తనకు జగన్ ఇవ్వలేదని తెలిపారు. తమ తల్లి విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారని, ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని పట్టుబడుతున్నారని మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యలు చేశారు. కన్న తల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడు మేనకోడుల ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు. తన చెల్లెలికి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్టుగా సంతకం పెట్టారు. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. సరస్వతి సిమెంట్ కు సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి, నాకు కాదు. గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. నన్ను జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు. నా బిడ్డలకి, సొంత మేనల్లుడికి, సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు ఆక్కున్న వాడిగా మిగిలిపోతాడు. సొంత మేనల్లుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకుని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళ ఆలోచన. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తన తొలి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లపూరు మండలంలో ఆయన పర్యటించారు. గొర్రబోలు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్నా క్యాంటీన్ ను నాగబాబు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. టీడీపీ జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. జై వర్మ అంటూ టీడీపీ శ్రేణులు, జై జనసేన అంటూ జనసేన శ్రేణులు నినదించారు. అన్నా క్యాంటీన్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో టీడీపీ నేత వర్మ ఫోటో లేదు. దీంతో ఆయనకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎవరి పార్టీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు హడావిడి చేశారు. మరోవైపు ఈ కార్యక్రమానికి వర్మను ఆహ్వానించినప్పటికీ ఆయన దూరంగా ఉన్నారు. వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల క్యాంటీన్ కార్యక్రమానికి తాను రావడం లేదని వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజాప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే నిలబెట్టుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని లోకేష్ చెప్పారు. నియోజకవర్గంలో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. మంగళగిరి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు. సూపర్ 6 హామీలతో పాటు మంగళగిరి ప్రజలకు తాను ప్రత్యేకంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో ఉన్నట్లు తెలిపారు. నా బాగా గుర్తు, ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసినాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది. అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి. 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్ గా 10 నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం. ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందర తీసుకెళ్లే పరిస్థితి. మీరందరూ ఒక్కసారి గుండెపై చేపెట్టి ఆలోచించారు. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది. కాగితాలు ఇచ్చేదానికి ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి, మీ దగ్గర ఒక బాటిల్ నీళ్లు కూడా మేము తాగలేదు, మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం. పెద్దలు ఇప్పుడే చెప్పారు, దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ 1000 కోట్లు విలువైన ఆస్తిని ఈ రోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన్నే మార్చేస్తుంది. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి. ఏ మెజార్టీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశాను. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేశాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో
తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈ రోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ గాని మందులు గాని అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్ లో చికిత్స కూడా అందజేశాం. అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను. అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, అప్పుడే ప్రస్తుతం జరుగుతున్న ప్రతి దుర్మార్గానికి చట్టబద్ధంగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లికి వస్తారు, అప్పుడే ప్రజలు మీ చేసిన దుర్మార్గాలను ఆయనకు తెలియజేస్తారని పేర్కొన్నారు. సునీతమ్మ బెదిరింపులకు తలొగ్గే వాళ్ళు మేము కాదని, జగన్మోహన్ రెడ్డికి ఆట్లాడే అర్హత సునీతమ్మ కుటుంబానికి లేదని ఘాటుగా స్పందించారు. ప్రజల మద్దతుతో వైఎస్ఆర్సీపీ మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. మీ ప్రభుత్వం ఉన్న రోజులు కూడా కొనసాగించవచ్చు, కానీ రేపన్నది మాదే. తప్పనిసరిగా 27లోనో 28లోనో 29లోనో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మీరు చేసిన ప్రతి ఒక్క దుర్మార్గాలకు కూడా లెక్కగట్టి ఆ రోజు తగిన సమాధానం చట్టబద్ధంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతులు మానుకో. నువ్వు ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు? నేను అనుకుంటే ఎంపీపీ కాలేనా, నేను అనుకుంటే ప్రకాష్ రెడ్డి తిరుగుతాడా, ఇంకొకటి మాటలు ఇవన్నీ మానుకో. ఇంకా నీకు అది పోలే, అదేదో చిన్న పులుపు చావలే, అవి మానుకో. ప్రజాస్వామ్యంలో నువ్వు కూడా ప్రజలు ఓట్లేసి గెలిచి నువ్వు ఎమ్మెల్యే అయినావంతే, నీ ఎంతగా నువ్వు ఎమ్మెల్యే కావు. ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసినాక నేను ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో నువ్వు మాట్లాడు. నువ్వు బెదిరించేటట్ల మాటలు ఇంకోటి మాటలు మాట్లాడితే ఎవరు బెదిరే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు రాకుండా ఇకనైనా చూసుకో. జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు. జగన్మోహన్ రెడ్డి గారు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు. ఆయన పేదల పట్ల, రైతుల పట్ల, మహిళల పట్ల, విద్యార్థుల పట్ల అపారమైన ప్రేమ కలిగి వారికి సంక్షేమ పథకాల ద్వారా వారి కుటుంబాలను నిలబెట్టిన నాయకుడు. కోట్లాది మంది గుండెల్లో కొలువున్నటువంటి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకి కానీ, నీ కుమారునికి కానీ, నీ కుటుంబానికి కానీ ఎవరికి లేదు. మీరు నోటికి వచ్చినటువంటి అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈరోజు ఏ ప్రజలైతే మిమ్మల్ని గెలిపించినారో వారి ఆస్తుల మీద మీరు కన్ను వేసి వారి ఇళ్లను కూలుస్తా, ఈరోజు రైతాంగాన్ని నడ్డి వీరుస్తా, హంద్రీనీవా కాలువ లైనింగ్ కాంట్రాక్టు కమిషన్లను కొట్టి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో కనీసం 1,00,000 ఎకరాలు బీళ్లుగా మారేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చి మీరు గత 10 నెలలుగా ఎన్నో అరాచకాలు చేసి, ఎన్నో దోపిడీలు చేసి, టమాటా రైతుల దగ్గర నుండి కూడా కమిషన్లు వసూలు చేసి మీరు చేస్తున్న అరాచకాలన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి. ఇప్పుడు నువ్వేం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు, అయిపోయింది. మొన్న లింగమయ్య హత్యతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నువ్వు భవిష్యత్తులో ఎప్పుడు కూడా శాసనసభలో అడుగుపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఈసారి ముస్లిం మైనార్టీలను ఎన్నికల్లో వాడుకొని గెలిచిన తర్వాత వారికి హాని చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి బాపట్ల వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగా నాగార్జున తీవ్రంగా ఆరోపించారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు వక్ఫ్ బోర్డు విషయంలో ముస్లింలు రగిలిపోవాలనేలా మోసం చేస్తున్నారని విమర్శించారు. P4 పథకం కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు రూపొందించిన అబద్ధపు ముసుగేనని తెలిపారు. వాస్తవంగా ముస్లింల హక్కులను పరిరక్షించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలన అబద్ధాల ఆధారంగా సాగుతోందని, ముస్లిం సమాజం చంద్రబాబును ఎప్పటికీ క్షమించదని హెచ్చరించారు. ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు దగ్గర నుంచి మొన్నటి అప్పులకు సంబంధించిన అబద్ధాల దాకా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్న P4 కార్యక్రమం వరకు అన్ని అబద్ధాలే. ఉదాహరణకి అప్పులకు సంబంధించి ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పాడు ప్రచారంలో. ఇప్పుడేమో 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్తా ఉన్నాడు. ఆధారాలు చూపేవంటే నో అంటాడు. చివరికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు చెప్పింది 5,62 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్తే మీరేమో అప్పులు అనుకుంటా అప్పుల మీదే బ్రతకాలని చూస్తూ ఉన్నారు. ఇకపోతే రెండవది P4కి సంబంధించి సమాజంలో 20% పేదలు, వాళ్ళకి సంబంధించి 10% బాగా సంపన్నులు ఉన్నారు, వారికి అప్పగిస్తానని చెప్తా ఉన్నాడు.
ఈ P4 ఏంటో, ఈ పేదరికం ఏంటో, ఈ సంపన్నులేంటో, అసలు ఎంతమంది ప్రజానీకం ఉన్నారో, ఎంత పేదవారు ఉన్నారో, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారో ఇప్పటికైనా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ రాష్ట్రంలో 1,61,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు 1,41,00,000 కుటుంబాలు. అంటే 90% పేదవారే. ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది ఎంతమందో తెలుసా? 8,60,000 మంది కుటుంబాలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు. ఇంత దారుణమైన అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్నికల్లో చెప్పారు. అబద్ధాలు పుంకాలుగా రాయించారు. మరలా అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. చివరికి ముస్లిం మైనారిటీ హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ కాలనీలో టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు. శుక్రవారం కేపీహెచ్బీలోని రోడ్ నెంబర్ 1లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది తెలుసుకున్న అభిమానులు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. వీరి రాకతో ఆ ప్రాంగణం అంతా రద్దీగా మారింది. అభిమానులకు అభివాదం చేస్తూ హీరో హీరోయిన్ లోపలికి వెళ్లారు. దాంతో వారిని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఫోటోలు వీడియోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. చంపేస్తానండి. ఇక్కడేమో ఏ చీర విడేసుకున్నా చీరకి అంత వస్తుంది. అలాగే ఈవిడ ఏం చేస్తే ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమాకి ఆవిడ పాత్రలు అంటే ఆంధ్రప్రదేశ్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 26 జిల్లాలోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరులోగా దశాల వారీగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. వ్యాపారులు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలకు సులభతర విధానాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ఇలాంటి కొత్త సంస్కరణల వల్ల అవినీతికి తావుండదని పేర్కొన్నారు. స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనే వాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా. అలాగే ఏపీలో జరిగిన దారుణ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నరరూప రాక్షకుడి వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న యువతికి అదే ఆసుపత్రిలో చికిత్స అందించడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికీ మహిళా హోంమంత్రి, డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి ఎవరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం అత్యంత బాధాకరమని విమర్శించారు. మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇకనైనా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కట్టడి పెట్టి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లో మన క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎంత దారుణం అంటే ఒక ఆడపిల్ల ఆ ఏజిఎం దీపక్ వలన అతని వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పి సూసైడ్ నోట్లో క్లియర్గా రాసినా కూడా అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమెకి ఈ 12 రోజులుగా వైద్యం చేయడం అంటే ఆమెకి ఎక్కడ సరైన వైద్యం అందుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఏజిఎం దీపక్ అనే వ్యక్తి అదే కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు. అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమె సూసైడ్ చేసుకుంది. ఇంకా ఆమెకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇన్ని రోజులైనా 12 రోజులైంది. 23వ తేదీ ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు ఆవిడ చనిపోవడం జరిగింది. ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ, ఒక మహిళ అయ్యుండి కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ కనీసం ఈ విషయం మీద స్పందించారా? మెరుగైన వైద్యం అందుతుందా లేదా కనీసం కనుక్కున్నారా? ఎటువంటి స్పందన లేదు. అడుగడుగున నిర్లక్ష్యం. ఎంతగా వీళ్ళకి మహిళల పట్ల చులకన భావం ఉంది అనేది అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో కనుక ఎవరైనా అన్యాయం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ ఫార్మసీ విద్యార్థి విషయంలో ఏం చేశారు ముఖ్యమంత్రి గారు? మీరు పక్కనే పోలవరం సందర్శించడానికి వెళ్ళారు ఈ 12 రోజుల్లో. మరి ఈ అమ్మాయిని చూడడానికి వెళ్ళడం కానీ, కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ ఎందుకు మీరు చేయలేదు? అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే తాట తీస్తానని చెప్పారు. మరి పక్క జిల్లాయే కదా మీది, మీ నియోజకవర్గం. మరి రాజమండ్రిలో ఈ అమ్మాయికి ఎంత అన్యాయం జరిగితే ఆమె లెటర్లో ఎంత దారుణంగా అతను వేధించాడు అనేది అంత చక్కగా ఆమె రాసిపెట్టి చనిపోతే మరి మీరు ఎక్కడ ఆ దీపక్ తాట తీశారు?
కనీసం ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికైనా వెళ్ళారా మీరు? తిరుమల కొండపై అక్రమాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం బాధాకరమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సనాతనని నేను అంటూ చెప్పే పవన్ కళ్యాణ్ తిరుమలలో జరుగుతున్న మద్యం, గంజాయి లాంటి అక్రమాలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సిమ్స్ ఆసుపత్రిని పాలక మండలి నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఇతర మతస్థులు హిందూ మతంలోకి మారేందుకు తిరుమలలో వేదిక ఏర్పాటు చేయాలనే నిర్ణయం తమ ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అప్పట్లో ఆ నిర్ణయాన్ని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉండటం శోచనీయమన్నారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. స్విమ్స్ హాస్పిటల్ ని ఈ పాలక మండలి నిర్వీర్యం చేస్తోంది. దాని మీద మీరు సమీక్ష చేశారా ముఖ్యమంత్రి గారు? మేము ఆ తిరుమల స్విమ్స్ హాస్పిటల్ యొక్క అభ్యున్నతిని కోరి, ఇది రాయలసీమలో ఉన్నటువంటి రోగులకందరికీ కూడా మోక్షదాయిని, ప్రాణదాయిని ఇలాంటి హాస్పిటల్ ని మనం పరిరక్షించుకోవాలా, సామాన్యులకు ఇది అందుబాటులో ఉంచాలానని మేము దాన్ని పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలు చేపడితే మీరు దానిని మా మీద ఆరోపణలు మోపి ఆ నిధులన్నింటినీ కూడా రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది నిజం కాదా? ఎక్కడ ఏ విషయంలో మీ పాలనలో ప్రక్షాళన జరిగింది? చివరకు రియల్ ఎస్టేట్ వెంచర్లలో వెంకటేశ్వర స్వామిని ప్రమోటర్ గా టీటీడీ ఆలయాలు కడతామని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు అని అంటే ఎలా మీ పాలన ఉంది? సాక్షాత్తు మీకు సంబంధించినటువంటి నిరంతరము మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేటువంటి పత్రికే కొండ మీద తిరుమల ఎంత భద్రం, కొండపై ఘటనలతో ఆందోళన అని రాసింది అంటే ఈరోజు మీ హెడ్డింగే అది రాసింది. అది అందులో వరుసగా ఏమేమి జరిగినాయి ఈ 10 నెలల కాలంలో అని వాళ్ళు స్పష్టంగా రాసుకోవటం కూడా జరిగింది. అంటే మీ పాలన అంతా కూడా డొల్లా, మీ ప్రక్షాళన డొల్లా. మీరు మాటలు మాట్లాడడమే తప్ప చేతలలో ఏ రకమైనటువంటి అభ్యుదయము లేదు, సుపరిపాలన లేదు, కొండను ఏ రకంగానూ మీరు ప్రక్షాళన చేయటం లేదు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో గలమెత్తిన పార్టీ వైఎస్ఆర్సీపీ ఒకటేనని మాజీ ఎమ్మెల్యే మహ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు. మైనార్టీల హక్కులను పరిరక్షించేందుకు వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంపీలో లోక్సభ, రాజ్యసభలో వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో మైనార్టీలకు మద్దతు అంటూ టీడీపీ, జనసేన నాయకులు రాజీనామా చేస్తామన్న మాటలు ఇప్పుడు పార్లమెంట్లో బిల్లుకు మద్దతు ఇచ్చిన తీరుతో తుడిచిపెట్టుకుపోయాయని విమర్శించారు. పైగా వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. అని చెప్పడం జరిగింది. ఈరోజు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎలాంటి వాతావరణం ఉన్నా, రాజకీయ వాతావరణం ఉన్నా, ఇబ్బందులకు గురి చేసే రాజకీయ వాతావరణం ఉన్నా, నేను ఏదైతే మాట ఇచ్చినానో ఆ మాటకి నిలబడి ఉంటానని చెప్పి లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది, రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. ఎక్కడి వరకు చెప్పారంటే ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఏ వ్యతిరేకమైన బిల్లు తీసుకొని వస్తే మేము అసలు రాజీనామాలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు. చంద్రబాబు నాయుడు గారు అయితే 600 అయిపోయినా ఏమన్నా కానీ నేను మాత్రం మీకు అండగా నిలబడతానని చెప్పడం జరిగింది. అంతేకాదు వారం 10 రోజుల క్రితము ఇఫ్తార్ పార్టీలో కూడా అదే మాట చెప్పడం జరిగింది. కానీ ఏం చేశారు? లోక్సభలో ఏం చేశారు? రాజ్యసభలో ఏం చేశారు? ఇట్స్ ఏ బ్లాక్ డే ఇన్ ద పాలిటిక్స్. ఈ రైట్ టు ఈక్వాలిటీ కానీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కి కానీ అణిచివేసి అన్కాన్స్టిట్యూషనల్ బిల్ తీసుకొని వస్తే ఆ అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ని సపోర్ట్ చేసిన మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మళ్ళీ దానికి డైవర్ట్ చేసుకోవడానికి ఏ మనిషి అయితే ఈరోజు మైనార్టీల కోసమో నిలబడుతున్నాడో ఆ మనిషి పైన కూడా దుష్ప్రచారం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తెరలేపింది తెలుగుదేశం పార్టీ. మేము విప్పు జారీ చేయలేదు, మా ఎంపీలు పోలేదు, మా ఎంపీలు ఓటు వేయలేదు. అరే బాబు, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మా ఫ్లోర్ లీడర్స్ నిలబడి మరి మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామని చెప్పి క్లియారిటీగా చెప్పడం జరిగింది. విప్పు జారీ చేయలేదని చెప్తున్నారు కదా, మీరు చూసుకోండి. రాజ్యసభలో విప్పు జారీ చేయలేదా? రాజ్యసభలో విప్పు జారీ చేసినాం, మీకు ఓటు అగేన్స్ట్ చేసినాం. మా ఫ్లోర్ లీడరే
సాక్షాత్తు మాట్లాడి చెప్తుంటే మేము దీనికి వ్యతిరేకిస్తున్నామని చెప్పి, ఈరోజు మీరు కేంద్రంలో, రాష్ట్రంలో, ప్రభుత్వంలో ఉన్నారు. మీరు చేయాల్సిన పని మేం చేస్తున్నాము, లేదంటే మంచి పనికి అందరం కలిసి పని చేద్దామని చెప్పి. తెలంగాణలో శాంతి భద్రతలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వారం రోజుల్లో 4 అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయని వివరించారు. మేడ్చల్ ఎంఎంటీఎస్ లో, సంగారెడ్డి కందిలో, నాగల్ కర్నూలులో, పహాడీ షరీఫ్ లో జరిగిన ఘోర ఘటనలపై ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. స్వయంగా రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నా సమీక్షలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం శాంతి భద్రతలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మహిళల భద్రతపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 4 మహిళల మీద అత్యాచారాలైనాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. మొట్టమొదట మనకు 22 మార్చి నాడు ఎంఎంటీఎస్లో ఒక మహిళ మీద మహాత్మా గాంధీ గారు అన్నారు, ఈ దేశానికి నిజంగా స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా పోగలిగినప్పుడే స్వాతంత్రం వస్తుందని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇక్కడ బాధితురాలు ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసుకుంటూ సికింద్రాబాద్ నుండి మేడ్చల్ పోయే ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి మహిళా బోగీలు ఎక్కింది. ఆమె మామూలు బోగీలు ఎక్కలేదు, మహిళా బోగీలో ఎక్కి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎక్కి మరి మేడ్చల్ పోతుంటే దాదాపు 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఒక యువకుడు అగంతకుడు ఆ మహిళా బోగీలోకి వచ్చి కరెక్ట్గా మరి ఒక 15-20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆమె మీద అత్యాచార యత్నం చేస్తే ఆమె నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు దుంకి ప్రాణాలు కాపాడుకున్నది. ఆమెకు విపరీతమైన గాయాలతో ఇవాళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అది మొదటి కేసు. దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంటు అసెంబ్లీలో ఇచ్చిండ్రు, కానీ ఆయన ఆ బాధితురాలను ఇంతవరకు కలవలేదు. ఇక అది మరిచిపోకముందే మరి మార్చి 25వ తారీఖు నాడు సంగారెడ్డిలో భర్తను కొట్టి ఉదయం 4 గంటలకు కంది మండలంలో తిలోత్తమ్ గార్డెన్స్ దగ్గర అధికారం లేకపోయినప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ చక్కర్లు కొట్టిన రాహుల్ గాంధీ ఈ రోజు విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దాడులు చేసి నిర్బంధిస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు విద్యార్థుల హక్కులు, స్వేచ్ఛలపై జరుగుతున్న దాడులపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దుర్మార్గమని విమర్శించారు. రాహుల్ గాంధీకి విద్యార్థులపై ప్రేమ నిజమైతే ఇప్పటి అఘాయిత్యాలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు బీజేపీ విద్యార్థుల పక్షాన నిలుస్తోందన్నారు. దేశ ప్రజలు వరుసగా 3 సార్లు మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, భవిష్యత్తులో వచ్చే 3 పర్యాయాల్లో కూడా బీజేపీదే అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లు వివాదం నేపథ్యంలో ఆయన స్పష్టం చేస్తూ వక్ఫ్ అనేది సంస్థ మతపరమైనది, కానీ వక్ఫ్ బోర్డు మరియు వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులు సభ్యులుగా ఉండవచ్చని తెలిపారు. అయితే వారి పాత్ర మతపరమైన జోక్యం కాదని, విరాళంగా ఇచ్చిన ఆస్తులు ఉద్దేశించిన ప్రయోజనాలను ఉపయోగపడేలా చూడడం మాత్రమేనని పేర్కొన్నారు. इसके आधार पर काम करते हुए आए हैं और जातिवाद और तुष्टीकरण की राजनीति कर अपने परिवार की पॉलिटिक्स को आगे बढ़ाए हैं। मगर 2014 से मान्यवर जातिवाद, तुष्टीकरण और परिवारवाद को एक साथ नरेंद्र मोदी ने समाप्त कर विकास की राजनीति इस देश में प्रस्तावित की। पॉलिटिक्स ऑफ परफॉर्म करिए और चुनकर आइए। 3 टर्म मोदी जी को चुना है और 3 टर्म भारतीय जनता पार्टी की सरकार है. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ.